ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి తోటి గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఎవరికి తెలియదు అనమాట. ఫస్ట్ నేనే మీకు ఇక జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. స్టార్టింగ్లోనే మీకు సెలెక్ట్ అయితే 36,000 వరకు శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అప్లై చేయడానికి. అండ్ సెలక్షన్లో కూడా మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఈరోజు మనకి విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియో చూసేసి ఆ జాబ్స్కి కూడా అప్లై అయితే చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, కోర్టు జాబ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్ డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి నిన్నటి నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే February 9th వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవ్రీ మంత్ కూడా మీకు 36,306 రూపీస్ ఎవ్రీ మంత్ మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. చూడండి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే, మనకి టోటల్గా 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 2 hours అయితే టైం ఇస్తారు. 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లోనే మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే, మనకి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా 50. సో టోటల్గా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇందులో ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1 mark అనేది డిడక్ట్ చేస్తారనమాట. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 3 marks అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఏమో 1 mark అనేది డిడక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్లో కనుక మంచి స్కోర్ సాధించినట్లయితే ఫర్దర్గా మీకు ఒక చిన్న స్కేల్ టెస్ట్ అనేది పెడతారు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క జాబ్స్కి అయితే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, మనకి ఏదైతే సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారో అందులోనే మీకు డియర్నెస్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టింగ్ అలవెన్సెస్, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు అని చెప్పేసి కూడా సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అసలు ఎంటీఎస్ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంటే, ఈ యొక్క సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో, ఈ యొక్క సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్కి సంబంధించి అయితే సంస్థ ఉందో అందులో మనకి ఆఫీస్ ఛాంబర్లో మనకి వర్క్ అనేది ఇస్తారు. అక్కడ మీరు ఏదైతే ఆఫీస్ సెక్షన్లో పోస్టింగ్ ఇస్తారో అక్కడ మీరు ఆ ఆఫీస్కి సంబంధించి డైలీ మీరు మార్నింగ్ వచ్చిన తర్వాత ఆ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడము, టైం అయిపోయిన తర్వాత ఈవినింగ్ క్లోజ్ చేయడము, అలాగే రికార్డ్స్ అనేవి ఉంటాయి కదా అందులో, వాటిని ఫిజికల్ మెయింటెనెన్స్ అంటే ఆ రికార్డ్స్ మీరు మెయింటైన్ చేసి, అంటే రికార్డ్స్ అన్ని కూడా నీట్గా ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతిలో పెట్టడము, ఎవరైనా ఆఫీసర్స్ అడిగితే ఇవ్వడము, తర్వాత అంతేకాకుండా
ఆఫీస్కి సంబంధించి అంత ఛాంబర్ అనేది మీరు జనరల్గా ఏంటంటే క్లీన్గా ఉంచేలా చూసుకోవడము, అండ్ అలాగే ఫైల్స్ని క్యారీ చేయడము, డాక్యుమెంట్స్ని కూడా ఒక సెక్షన్ నుంచి వేరే సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి క్యారీ చేయడము, డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇవ్వడము. సో అంతేకాకుండా ఫోటో కాపీయింగ్ చేయడము, అంటే వాళ్ళ ఆఫీసర్స్ ఏదైనా జిరాక్స్ తీసుకున్నామంటే జిరాక్స్ తీయడము. సో ఆ విధంగా వాళ్ళకి సంబంధించి టీ కాఫీస్ అందించడము. సో ఈ విధంగా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అన్ని రకాల డ్యూటీస్, అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి డ్యూటీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. చిన్న జాబే కానీ మీకు మంచి సాలరీ అయితే ఉంది, అండ్ మీకు అతి త్వరలో కూడా 8th పే కమిషన్ కనుక వచ్చినట్లయితే దాదాపుగా మీకు 40,000 నుంచి 50,000 వరకు కూడా సాలరీస్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క జాబ్ అనేది తీసి పాడేద్దు. మంచి జాబే, కాకపోతే ఏంటంటే వర్క్ మాత్రం మనకి అటెండర్ లెవెల్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి సో 10th క్లాస్ అర్హతతో మీరు మంచి సాలరీని పొందేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ కాంపిటీషన్ కూడా ఈ ఉద్యోగాలకైతే తక్కువగా ఉంటుంది. క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్ చదివినా కూడా ఎలిజిబులే. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే 25 years వరకు, ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 28 years వరకు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు సాలరీ కూడా చెక్ చేసుకోవచ్చు. 36,306 రూపీస్ అనేది పే చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ఎంటీఎస్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 7 వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. జనరల్ కేటగిరీలోనే 4 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో 2 ఉన్నాయి, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 ఉంది. అండ్ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఎస్సీ ఎస్టీలో మాకు వేకెన్సీ లేదు కదా బ్రో, మరి మేము అప్లై చేసుకోకూడదా అంటే అలా ఏం లేదు. మీరు జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదనమాట. ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. కాబట్టి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటే ఎగ్జామ్ ఉంది, అందులో మీరు మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. నార్మల్గా మనకి ఎస్ఎస్సికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైతే రిక్రూట్మెంట్ చేసేటువంటి ఎంటీఎస్ పోస్ట్ ఉన్నాయో అలాంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది. కాబట్టి సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మాత్రం, ఒకవేళ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రాసి ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్కి అయితే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ జాబ్స్కి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే చాలామంది ఇది లాంగ్ కదా, దూరం ఉంది అని చెప్పేసి లొకేషన్, చాలా తక్కువ మంది అయితే అప్లై చేస్తారు. కాబట్టి మీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇంకోటి ఏంటంటే జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. మెయిన్ ముఖ్యంగా అమ్మాయిలందరూ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. ఎందుకంటే మీకు రూపాయి ఖర్చు కూడా లేదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే ఆలోచించండి. సో మీకు 500+ GST అమౌంట్ ఉంది కాబట్టి సో మీరు ఆలోచించుకొని జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. జాబ్స్కి సంబంధించి ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది, అలాగే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్, ఇక్కడ మీకు అప్లై లింక్ అనేది డైరెక్ట్గా ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసేసి సో డైరెక్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ పైన క్లిక్ చేసేసి మీరు లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు జాబ్స్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. అలాగే నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా విద్యుత్ సబ్స్టేషన్స్కి సంబంధించి, ఆ డీటెయిల్స్ వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి కూడా అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.